మేడం అంటే ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం బయోపిక్‌ల హవా నడుస్తుంది. ముఖ్యంగా సినిమాలు అటు పక్కన వైఎస్ఆర్‌సీపీ నుంచి ఇటు 'రాజధాని ఫైల్స్' అని జెప్పేసి. ఏంటి మేడం వీటిల్ని అటు సినిమాలను కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే వైఎస్ఆర్‌సీపీ చేస్తుంది. వాళ్ళ సినిమాలు మాత్రం రిలీజ్ చేపించుకుంటున్నారు. మొత్తం విజయవాడ మొత్తం ఫ్లెక్సీలన్నీ గూడా ఏపించుకుంటున్నారు. సార్ ముఖ్యంగా 'రాజధాని ఫైల్స్' అంటే యదార్థ ఘటన అండి. నిజంగా అమరావతిలో ఆడబిడ్డలు పడ్డ కన్నీళ్లు, వాళ్ళని డీఎస్పీలు పొట్టల మీద, నడువుల మీద, అంతర్భాగాల్లో గుద్దినటువంటి పరిస్థితులు, ఏ రోజు గడప దాటి బయటికి రాని ఆడబిడ్డల మీద నమోదైనటువంటి కేసులు, ఇంట్లో ఆడవాళ్ళకి పొలం ఎక్కడో కూడా తెలీదండి. వాళ్ళేం పనులు చేసేవాళ్ళు కాదండి. ఈళ్ళొచ్చాకేం వాళ్ళు కోటీశ్వరులు అవ్వల. వాళ్ళు కుబేరులు. వాళ్ళు స్వతహాగే కోటీశ్వరులు. ఆ పొలాలు ఎప్పుడూ 2, 3 కోట్లు ఖరీదండి. ఎందుకోసం ఇచ్చారు అంటే కేవలం రాజధాని కోసం. ఈ రాజధాని అంటే మనొక్కరిదే కాదు రాష్ట్రం. రాష్ట్రానికి మనం దారబోస్తున్నాం మన స్థలాన్ని అంటూ ఆ రోజు ఇచ్చారు. మచ్చిగా ఏంటంటే చంద్రబాబు గారు చేసిన మంచి పని ఏంటంటే సీఆర్‌డీఏ చట్టాన్ని ప్రతిపాదించి దాంట్లో పెట్టబట్టి ఈ రోజు కూడా ఒక్క భూమి కూడా పక్కకు పోలేదు. లేకపోతే ఈ భూములు మొత్తం కబ్జా చేసి పడేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి చదువు తక్కువ మంత్రి ఒకడుంటాడండి. ఆయన రోడ్లు ఎవడన్నా రోడ్డు మీద దొంగతనం చేసేదంటే మనం చూసాం. రోడ్డుని దొంగతనం చేయడం ఎక్కడైనా చూసామండి? మనం చూడాలి అమరావతిలో. అదేనండి కంకర, ఇసక మొత్తం తవ్వుకొని రోడ్డు మొత్తం ఎత్తుకుపోయారండి. మట్టి. మట్టి ఏం చేసిద్దిరా అనుకుంటే మట్టి మీద కోట్లు సంపాదించారండి. సముద్రం నది ఒడ్డున, అమరావతి నడి ఒడ్డున ఇసకని తీర్చేస్తే ఎంతోమంది నదీ స్నానానికెళ్ళిన వాళ్ళు లోపల ఊబిలో పడిపోయి ఇరుక్కుపోయి చనిపోతుంటే అదేంటి మొన్నటిదాకా ఎక్కడి దాకా ఎళ్ళాం కదా! ఈరోజు లోతు ఎందుకు పెరిగిందంటే నది తవ్వేస్తున్నారండి. ఇసుక తవ్వేస్తున్నారు. మిషన్‌లు పెట్టి తవ్వేస్తున్నారు. ప్రకృతిని కొల్లగొట్టడంలో ఇతను నంబర్ 1 అండి. దాని తర్వాత మాకర్థమైందేంటంటే ఒక సినిమాలో బాలకృష్ణ గారు చూపిచ్చారు గదా! ప్రకృతి జోలికొస్తే పరమేశ్వరుడు ఊరుకోడని. అట్లాగే కరెక్ట్‌గా ఒకడొస్తాడు, సమాధానం చెప్తాడు అనుకున్న టైంలో ఈ రాష్ట్రానికి పడిన పీడ వదిలిపోవడానికి సూర్యచంద్రులు లాంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఈరోజు రాష్ట్రానికి పడిన భోగి పీడ వదిలిస్తారంటే అప్పుడు అర్థమైందండి. అసలు ప్రకృతిని కదిలిచ్చాడు. మాకు అమరావతి అంటేనే మా అమరేశ్వరుడండి. గట్టి సమాధానం చెప్తాడు. తాడేపల్లి కొంప ఖాళీ చేసి సీబీఐ చెరసాలలో ఉండబోతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మేడం వైఎస్ఆర్‌సీపీ అన్ని లిస్టులు రిలీజ్ చేసింది. ఒక 20 సీట్లు మాత్రం లేదు. అది అసలు జనసేన అయితే ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయడానికి అసలు ఒక మెంబర్ కూడా చెప్పడానికి కూడా రెడీ లేదు. ఆళ్ళకి ఇంకా క్యాండిడేట్సే దొరకట్లేదు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ అంటుంది. వైఎస్ఆర్‌సీపీలో వాళ్ళందరూ టీడీపీకి, జనసేనకి వచ్చేస్తున్నారండి. వాళ్ళ కోసమనే వెయిటింగ్ అండి. పాపం వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారండి. ఒక్క నిమిషం అండి ఎలక్షన్ కోడ్ రాగానే వచ్చేస్తామండి. లేకపోతే ఇక్కడ మాకు చాలా ప్రాబ్లమ్ అవుతదండి. మమ్మల్ని ఇబ్బంది పెడతారండి అంటే కేవలం వాళ్ళ కోసమే ఆగుతున్నటువంటి సీట్లు. ఎప్పుడైతే పాపం ఇప్పటికే బలమైన బాలశౌరి గారు ఫైనాన్షియల్‌గా నంబర్ 1గా ఉన్నవారు మన ఆత్మ లాంటి వారు, వైసీపీకి ఆత్మ లాంటి వారు పాపం బలహీనమైన 2 చోట్ల ఓడిపోయిన మా పార్టీలోకొచ్చారు. చదువుకున్న విజ్ఞానవంతులైన శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీ పార్టీలోకొచ్చారు. మీరు చెప్పినటువంటి గోల్డ్ బంగారపు వాచ్, డైమండ్లతో పొదిగిన వాచ్ ఇచ్చినటువంటి ఎంపీ గారు దుబాయ్‌లో దాక్కున్నారు. రేపో మాపో టీడీపీకి రాబోతున్నారు. సో ప్రతి ఒక్కరు మీ పార్టీని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అరాకొరా ఉన్నవాళ్ళు టీడీపీలోకి, జనసేనకి చేరలేని వాళ్ళు వైసీపీ పంచన చేరడం కోసం మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి షర్మిలమ్మ నువ్వే రక్తానివి, ఇతను రక్తం కాదు. ఇతను రక్తసిక్తం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని అంటూ అడ్డు జరిగిపోతున్న పరిస్థితి. వీళ్ళందరి కోసమేనండి. మా నాయకులు కేవలం వైసీపీలో ఉండేటువంటి పాపం అమాయకులు, ఇతని వల్ల బలైన వాళ్ళ కోసం వెయిటింగ్ అండి. వాళ్ళు కూడా అందరూ ఎలక్షన్ కూడా అనవగానే వచ్చేస్తామన్నారు. వస్తే సీట్లు కేటాయించేస్తారు. అందరూ స్టార్ట్ అయిపోతారు. వాళ్ళు మా దగ్గర సీట్లు అడగట్లేదండి. దౌర్భాగ్యం ఏంటంటే కార్యకర్తలుగా ఉంటాం. అప్పటి వరకు ఆగండి అంటున్నారు. ఈరోజు బలమైన బాలశౌరి ఎంపీగా ఉండి 2 చోట్ల ఎంపీ సార్‌గా చేసి మా పార్టీ జాయినింగ్ అప్పుడు ఏం చెప్పారు? పార్టీలో డిసిప్లిన్ గల కార్యకర్తగా ఉంటాం. ఆయన ఏ విధులిస్తే ఆ విధులు నిర్వహిస్తామని. అంటే ఏంటి సార్? మరి మీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ప్రాణం బిగబెట్టుకొని వస్తున్నారు. అందులో బాలశౌరి గారు చెప్పారేంటి? మొత్తం నాకు తెలుసు 2019 నుంచి 24 వరకు ఏం తెలుసో? దేవుడు నీ పక్షానే ఉన్నాడా? షర్మిలమ్మ పక్షాన లేడా? సునీతమ్మ పక్షాన లేడని ఎందుకన్నారు బాలశౌరి గారు? ఒకవేళ షర్మిలమ్మ పక్షాన, సునీతమ్మ పక్షాన ఉంటే గండ్రగొడ్డలి నాయకుడు బయటకొస్తాడా? ప్రపంచానికి తెలియకముందే నీకెలా తెలుసమ్మా? నువ్వేమన్నా పాచికలేసావా? గవ్వలేసావా? గవ్వలేసి చెప్పావా? ఎలా చనిపోతాడు? ఎప్పుడు చనిపోతాడని? ఏమన్నా నూనెలో పెట్టి చూసావా? ఏమన్నా విద్యలు ఏమన్నా తెలుసా నీకు? కనికట్టు విద్యలు? చెప్పు. సీబీఐ వాళ్ళకొచ్చి సమాధానం చెప్పు మాకు కాదు.